బేతాళ కథలు. రాజసన్మానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో పడరాని పాట్లు పడుతూ కూడా నువ్వు వెనుదిరిగి నీ రాజ్యానికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం నాకు చాలా అసందర్భం అనిపిస్తున్నది. ఒకవేళ నీ రాజ్యంలోని పరిస్థితులు ఇంతకన్నా భీతావహంగా ఉన్నవేమో అన్న అనుమానం కూడా కలుగుతున్నది. అదే నిజమైతే నువ్వు తిరిగి నీ రాజ్యం చేరి చేతనైనంతలో అరాచక పరిస్థితులను అరికట్టే ప్రయాణం చెయ్యి. రాజు శంతనుడిలా సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొన్నట్టు ఆత్మవంచన చేసుకోవడం మేలు. నీకు శ్రమ తెలియకుండా ఆ రాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు విదర్భ దేశాన్ని శంతనుడనే రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలో రాజ్యం సుభిక్షంగానే ఉన్నప్పటికీ మత కలహాలు ఆయనకు తలనొప్పిగా పరిణమించాయి. శివభక్తులు, విష్ణుభక్తులు పరస్పరం కలహించుకుంటూ ఒకరి ఆలయాలనొకరు నేలమట్టం చేసుకునేవారు. ఒకరికొకరు ఎదురైతే కారణం లేకుండానే కలహించుకునేవారు. కయ్యానికి కాలు దువ్వేవారు. ఒకరి ఆస్తులనొకరు ధ్వంసం చేసుకునేవారు. ఇంకా ఆగ్రహం హెచ్చుమీరితే ఒకరినొకరు చంపుకునేవారు కూడా. ఈ మత కలహాల వల్ల ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి దేశం బలహీనపడే ప్రమాదమున్నదని గ్రహించిన శంతనుడు మంత్రులతో ఈ విషయమై చర్చిస్తే వారిలో శివభక్తులు వైష్ణవ భక్తిని నిషేధించమన్నారు. విష్ణుభక్తులు శివనామోచ్చరణ కూడా దేశంలో జరగకూడదన్నారు. మతమౌఢ్యం మంత్రుల దాకా పాకిందని గ్రహించాక శంతనుడు ఏమీ చేసేందుకు పాలుపోక విచారగ్రస్తుడయ్యాడు. శంతనుడి భార్య మహారాణి వివేకవతి భర్త దిగులుగా ఉండడం గమనించి కారణమడిగి తెలుసుకొని, మీరు శివభక్తులా విష్ణుభక్తులా ప్రభూ అని అడిగింది. నేను దేశభక్తుణ్ణి. నా ప్రజలు వారిని కొలుస్తున్నారు కాబట్టి శివ విష్ణువులిద్దరూ నాకు ఆరాధ్య దైవాలే అన్నాడు శంతనుడు. మన పురాణాలు రూపాలు వేరైనా దేవుడొక్కడే అని ఘోషిస్తున్నాయి. శివుడి రూపంలోని విష్ణువును, విష్ణు రూపంలోని శివుణ్ణి కొలవడం మన సంప్రదాయం. శివకేశవులిద్దరూ ఒకటేనని నిరూపించడానికి మన రాజ్యంలో అక్కడక్కడ హరిహరనాథుడి ఆలయాలున్నాయి. ప్రస్తుతం వాటి ఆలనా పాలనా లేదు. మీరు హరిహరనాథుడి గొప్పతనాన్ని ప్రజల మధ్యకు వెళ్ళి చాటండి. వారిలో మంచి మార్పు రావచ్చు అన్నది వివేకవతి. శంతనుడు చిరునవ్వు నవ్వి, హరిహరనాథులు వేరు కాదని సామాన్యులకు చెప్పడం కష్టం కాదు. కానీ కొందరు స్వార్థపరులు మతం పేరిట సామాన్య ప్రజలను రెచ్చగొడుతున్నారు. వారు మత సామరస్యానికి దారితీసే పనులను సాగనివ్వరు. నేను మతద్రోహం చేస్తున్నానని ప్రజలను నాపైకి ఉసిగొల్పవచ్చు. అప్పుడు నన్ను నేను రక్షించుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అందువల్ల రక్తపాతం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలను రక్తపాతానికి గురిచేయడం నాకిష్టముండదు అన్నాడు రాజు. తమరు ప్రజల మధ్యకు శంతను మహారాజుగా వెళ్ళకండి. హరిహరనాథుడనే పేరుతో యోగి వేషంలో వారిని ప్రబోధించండి అన్నది వివేకవతి. తమ స్వార్థం కోసం సామాన్యులను మహారాజుపైకే ఉసిగొల్పగల దుర్మార్గులు యోగిని మాత్రం విడిచిపెడతారా అన్నాడు శంతనుడు. ఇందుకు వివేకవతి దగ్గర ఒక ఉపాయమున్నది. చిన్నతనంలో రాజాంతఃపురానికి వచ్చిన ఒక మునికి ఆమె అమిత భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది. ముని వెళ్ళిపోతూ ఆమెకొక ఉంగరాన్నిచ్చాడు. అది ధరించిన వారిపై అస్త్రశస్త్రాలే కాదు, ప్రకృతి శక్తులు కూడా ఎలాంటి ప్రభావము చూపలేవు. అయితే లోకోపకార్యానికి పూనుకున్నప్పుడే ఆ ఉంగరం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంతకాలం ఆ ఉంగరాన్ని పూజామందిరంలో ఉంచాను. ఇక దానికి ప్రజామందిరంలో ప్రవేశించాల్సిన సమయం వచ్చింది అంటూ వివేకవతి ఆ ఉంగరం తెచ్చి భర్తకు ఇచ్చింది. విచిత్రంగా ఆ ఉంగరం ధరించిన వెంటనే శంతనుడి రూపం యోగిలా మారిపోయింది. ఆయన రాణిని మెచ్చుకుని ప్రజల మధ్యకు వెళ్ళాడు. హరిహరనాథుడి గురించి ప్రబోధం మొదలుపెట్టాడు.
దుర్మార్గుల ప్రలాపాలు నమ్మి ప్రజలు ఆయనపై రాళ్లు రువ్వారు, కత్తులు దూశారు, గుంపుగా మీదపడి హింసించబోయారు. అవన్నీ ప్రహ్లాదుడిపై హిరణ్యకశిపుడి ప్రయత్నాల్లా విఫలమయ్యాయి. అయితే ప్రజలు హిరణ్యకశిపుడంతటి దుష్టులు కాలేరు కదా. త్వరలోనే వారిలో మార్పు వచ్చింది. వారు శివకేశవులను సమానంగా కొలవసాగారు. ఆ విధంగా కొన్నాళ్లకు స్వార్థపరుల ఆట కట్టయింది. తన కోరిక నెరవేరినందుకు శంతనుడు మహా ఆనందపడ్డాడు. అయితే రాజధానికి తిరిగి వస్తుండగా అంతగా మనుష్య సంచారం లేని ఒకచోట ఒక యువకుడు ఆయనపై దాడి చేశాడు. బలిష్ఠుడైన రాజు ఆ యువకుణ్ణి క్షణకాలంలో లొంగదీసి, నేను హరిహరనాథుణ్ణి, దైవకృప వల్ల మహిమలను పొందిన యోగిని. ఈ విషయం తెలియక నువ్వు నా మీద దాడి చేశావు. అయినా నాకు నీ మీద కోపం లేదు. నీవేమీ ఆశించి ఈ పని చేశావో చెప్పు అన్నాడు. ఆ యువకుడు నిరసనగా శంతనుడి వంక చూసి, నువ్వెవరో తెలిసే నేనీ సాహసానికి పూనుకున్నాను. యోగం ద్వారా మహిమలు సాధించవచ్చు. ఆ మహిమలతో ప్రజలను సరైన మార్గంలో పెట్టవచ్చు. కానీ నువ్వు నీ మహిమలను దుర్వినియోగం చేశావు. మన దేశంలోని అరాచకానికి కారణం దైవభక్తి. ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు మూఢ విశ్వాసాలు లేని నాస్తికులు కావాలి. నువ్వు ప్రజల దైవభక్తిని దారి మళ్లించావు తప్ప వాళ్లను దైవభక్తి అనే మూర్ఖత్వం నుంచి తప్పించే ప్రయత్నం చెయ్యలేదు అన్నాడు. అందుకు శంతనుడు, ఈ భూప్రపంచంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు ఆస్తికులు. దైవభక్తి అనేది ఒక గొప్ప నమ్మకం. ప్రపంచమంతటా దైవభక్తి పేరుతో ఎన్నో సత్కార్యాలు జరుగుతున్నాయి. దైవభక్తి మూఢభక్తిగా మారినప్పుడు ప్రజలు మానవత్వాన్ని మరిచిపోవడం నిజమే. అలాంటప్పుడు వారిని దారి మళ్లించడమే సరైన మార్గమని నా నమ్మకం. నా నమ్మకాన్ని నేను ప్రచారం చేశాను. నాలాగే నీ నమ్మకాన్ని నువ్వు కూడా ప్రచారం చెయ్యి అన్నాడు. అప్పుడా యువకుడు తన వద్దనున్న కావ్యాన్ని రాజుకు వినిపించాడు. శంతనుడు విని ముగ్ధుడై, చాలా గొప్ప కావ్యం రాశావు. వెళ్ళి రాజుకు కనిపించు, తప్పక ఘన సత్కారం చేస్తాడు అన్నాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారు. శంతనుడు రాజధానికి తిరిగి వెళ్ళి ఉంగరాన్ని భార్యకు తిరిగి ఇచ్చేశాడు. ఒకరోజు ఆయన కొలువు తీరి ఉండగా నాస్తిక యువకుడక్కడికి వచ్చి ఆయన అనుమతి పొంది సభలో తన కావ్యాన్ని వినిపించాడు. సభికులందరూ హర్షధ్వానాలు చేశారు. శంతనుడు ఆ యువకుణ్ణి మెచ్చుకొని, నాయనా, నువ్వు కారణజన్ముడవు. నీ కావ్యానికి 10,000 వరహాల కానుక పొందే అర్హత ఉన్నది అన్నాడు. అప్పుడు మంత్రులు కలుగజేసుకొని, ప్రభూ, ఈ యువకుడి కావ్యం గొప్పగా ఉన్న మాట నిజమే. అందులో సందేహం లేదు. కానీ ఆ కావ్యంలో కొంత దైవదూషణ ఉన్నది. అది మన దేశంలోని ఆస్తికులనందరినీ బాధిస్తుంది. ఈ కావ్యానికి రాజసన్మానం తగదు అన్నారు. శంతనుడు మంత్రుల మాటకు అంగీకార సూచకంగా తల ఊపి ఆ యువకుణ్ణి తనను ఏకాంతంలో కలుసుకోమన్నాడు. సభ చాలించాక శంతనుడు ఏకాంతంలో ఆ యువకుడితో, నీ కావ్యం గొప్పదనడంలో సందేహం లేదు. నీ అభిప్రాయాలను నమ్మకాలను ప్రజల మధ్య ప్రచారం చేస్తానంటే హరిహరనాథుడి శక్తులు నీకు సంక్రమించేలా చేయగలను. ఆ శక్తులను నువ్వు ఏమాత్రమూ స్వార్థానికి కాక లోకోపకారానికే ఉపయోగించాలి అన్నాడు. అందుకు ఆ యువకుడు తల అడ్డంగా ఊపి, అందరూ యోగులు కాలేరు. లోకోపకారం వల్ల నాకేం ప్రయోజనం? ఇలాంటి కావ్యాలు ఇంకా ఎన్నో రాయాలని నాకున్నది. దైవభక్తికి ప్రాధాన్యతనిచ్చే ఈ దేశంలో నా కావ్యాలకు ఆదరణ లేదు. నేను నా తల్లిదండ్రులను పోషించాలి, చెల్లెలికి పెళ్లి చేయాలి, తర్వాత నేను పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం గడపాలి. నా కావ్యాలకు రాజాదరణ లభిస్తే నేను మరిన్ని మంచి కావ్యాలు రాయగలను. రాజాదరణ లేకుండా కావ్యరచనకు పూనుకోవడం నిష్ప్రయోజనం. కాబట్టి కాయకష్టం చేసుకుంటూ కావ్యాల విషయం మర్చిపోవాలి అన్నాడు యువకుడు. అప్పుడు శంతనుడు ఒక చిత్రపటాన్ని తెచ్చి యువకుడికిచ్చి, దీనిని ఈ నగరంలోని రత్నాకరుడనే నగల వ్యాపారికి ఇవ్వు. ఆయన నీకు 10,000 వరహాలిస్తాడు. ఆ తర్వాత మరొక కావ్యం రాసి నా వద్దకు తీసుకురా. అప్పటికి ఇంకో చిత్రపటాన్ని తయారు చేస్తాను. అయితే ఈ చిత్రపటం నీకెవరిచ్చింది రత్నాకరుడికి చెప్పకు
అన్నాడు. యువకుడు దీనికెంతో ఆశ్చర్యపడి, మహారాజులు మీరు వేసిన చిత్రపటాలమ్మి నాకు డబ్బులివ్వడం దేనికి? ఖజానాలో సొమ్ము లేదా? లేక కవులను కళాకారులను సన్మానించే సంప్రదాయం ఈ దేశానికి లేదా అని అడిగాడు. శంతనుడు నవ్వి, కవులను కళాకారులను సన్మానించే సంప్రదాయం మన దేశానికి ఉన్నది. దేశమంటే రాజు కాదు, ప్రజలు. ప్రజాప్రతినిధిగా ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నీ కావ్యం ప్రజామోదం పొందలేదు కాబట్టి నీకు రాజసన్మానం లభించలేదు. ఇతరులపై రుద్దనంత కాలం నీ అభిప్రాయాలను ప్రకటించుకునే స్వతంత్రం నీకుంది కాబట్టి నీ కావ్యాన్ని నిషేధించడం లేదు. నీ కావ్యం నాకు నచ్చింది. అందువల్ల నా తీరిక సమయంలో నేను సంపాదించిన డబ్బుతో నీకు సన్మానం చేస్తాను. రత్నాకరుడు కళాప్రియుడు. అతడికి ఇలాంటి చిత్రపటాలంటే ఎంతో ఇష్టం. ఈ చిత్రం వేసింది ఈ దేశానికి మహారాజుని తెలిస్తే అతడు దీనికి వెల ఎక్కువ కడతాడు. ఈ కళాఖండానికి అతడు సరైన మూల్యం మాత్రమే చెల్లించాలనే ఉద్దేశంతో నేను నిన్ను నా పేరు గోప్యంగా ఉంచమన్నాను అన్నాడు రాజు. అప్పుడా యువకుడు చేతులు జోడించి మహారాజుకు నమస్కరించి, ప్రభూ, ఒక మహారాజుకింతటి ఆదర్శం ఉంటుందని ఊహించలేకపోయాను. నాస్తికుడనైన నేను ఇప్పుడు మీలో భగవంతుణ్ణి చూస్తున్నాను. ఇక నాకు సన్మానాపేక్ష లేదు. మిమ్మల్నే ఆదర్శంగా తీసుకొని నన్ను నేను పోషించుకుంటూనే కావ్యరచన చేస్తాను అన్నాడు యువకుడు. శంతనుడు ఆ యువకుడి భుజం తట్టి, ప్రజలు మూర్ఖత్వంలో మునిగిపోకుండా ఆపడానికి నీ వంటి వారి కావ్యాలు ఎంతో అవసరం. నీ వంటి వారిని సన్మానించకపోతే నా చిత్రకళకు ప్రేరణ ఉండదు. ఏ కళకైనా ప్రయోజనం ఉండాలి. నా కళ నీ కావ్యరచనకు దోహదం చేస్తుంది. నువ్వు నాలో కాక ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే నీ కావ్యరచన వల్ల విశ్వమానవ కళ్యాణం జరుగుతుంది. ఈ చిత్రపటాన్ని తీసుకువెళ్ళు. రత్నాకరుడెంత అడిగినా చిత్రకారుడి వివరాలు మాత్రం చెప్పకు అని మరొకసారి హెచ్చరించాడు రాజు. యువకుడు వినమ్రంగా, ప్రభూ, నిండు సభలో మహారాజుగా తమరు నన్ను సన్మానించలేకపోయారు. కానీ ఇప్పటి సన్మానం నాకు రాజసన్మానాన్ని మించిన సంతోషాన్నిచ్చింది. మీరిచ్చిన సూచనలు పాటిస్తూ ఏదో ఒక రోజున నిండు సభలో మీ నుంచి రాజసన్మానాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు యువకుడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజ్యపాలన అనేది కత్తిమీద సాములాంటిదని నీకు తెలియంది కాదు. రాజ్యంలోని వివిధ మత విశ్వాసాలు కలవాళ్ళు, ఆస్తిక నాస్తిక లాంటి విభిన్న అభిప్రాయ ధోరణులు వ్యక్తం చేసేవాళ్ళు పరస్పరం కలహించుకోవడం అసహజమేమీ కాదు. ఇలాంటి వాళ్లను రాజు దండనీతితో మాత్రమే పాలించడం అనేది జగమెరిగిన సత్యం. అలా కాక నీతి ధర్మబోధలతో వాళ్లను మార్చడం సాధ్యమా? ఒకవేళ సాధ్యమైనా అది తాత్కాలికమే అవుతుంది. ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే సాధించి రాజు శంతనుడు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొన్నానని భ్రమించినట్టు కనబడుతున్నది. ఇది ఆత్మవంచన కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, మానవ సమాజం ఏ స్థాణువులాగానో చలనం మార్పు లేనిది కాదు. మార్పు పరిణామం దాని సహజ లక్షణం. అందువల్ల రాజైన వాడు ఆయా వ్యక్తుల మధ్య వచ్చే వైషమ్యాలను అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే పరిష్కరించవలసి ఉంటుంది. వివేకి అయిన శంతనుడు అదే చేశాడు. దండనీతి ఇందుకు మార్గం కాదు. సమాజంలోని వ్యక్తులు వర్గాల మధ్య వచ్చే వైరుధ్యాలకు కలతలకు తిరుగులేని శాశ్వత పరిష్కారం ఉంటుందనుకోవడమే భ్రమ అన్నాడు రాజు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. కథ సమాప్తం.